సహజంగా క్రైస్తవ సోదరులు సోదరీలు సంఘాలలో నిలబడి ఘనంగా మరి సాక్ష్యం చెప్తుంటారు. మేము ఫలానా ఫలానా మారినాము అని చెప్తుంటారు. దేవుడు మాకు ఇల్లు ఇచ్చినాడు, ఉద్యోగం ఇచ్చినాడు, మా అబ్బాయికి ర్యాంక్ ఇచ్చినాడు, ఇంకా ఏదేది చెప్తారు. చెప్పకూడదని నేను చెప్పను, మంచిది. ఒకసారి ఆలోచించండి, ఇదేమన్నా మీ భక్తికి నిజమైన ఉదాహరణ, నిదర్శనం అనుకుంటారా? పొరపాటును కూడా అనుకోవద్దని మనం చేస్తున్నాను. ఎందుకనంటే మనకంటే అన్యులు చాలా అన్ని విషయాల్లో అన్ని రంగాల్లో బాగున్నారని మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మంచిది. ఇప్పుడు లవోదికయ సంఘం చూస్తే అక్కడ దేవుడు అన్నాడు, నువ్వు దరిద్రుడివి, దిగంబరివి, గుడ్డివాడివి, దిక్కుమాలినవాడు అంటాడు. అంటే అర్థం ఏంటి? అన్నీ ఉన్నా ఆత్మీయంగా ఏమీ లేదు. వెచ్చగానైనను చల్లగానైనను లేవు, నేను నా నోట్లోంచి ఉమ్మేస్తానన్నాడు. కనుక పొరపాటున కానీ భౌతిక సంబంధంగా నీకు కలిగిన దీవెని బట్టి కానీ నీవు భక్తుడివి భక్తురాలకు మోసపోతున్నవేమో చూడు. ఒకవేళ ఎక్కడైనా ఒక సంఘంలో 1000 మంది ఉన్నారనుకోండి, ఇదంతా నీ భక్తికి నిదర్శనం అనుకోవద్దు. వెళ్ళి సినిమా యాక్టర్లు పెట్టినా, రాజకీయ నాయకులు ఎవరిని పెట్టినా 100,000 మంది 1,00,000 మంది కూడుకుంటారు. మరి ఆ సంఖ్యను దేవుడు నడిపించినట్టు అని అనుకుంటావా? కాదు. నువ్వు దేన్ని బట్టి కానీ మురిసిపోవద్దు, హెచ్చించుకోవద్దు. నీ భక్తిని బట్టి నువ్వు మోసపోవద్దని మనం చేస్తున్నాం. సూపర్ హిట్ చేసాం.